జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ వారం గ్లోబల్ రౌండప్ లో గిరిధర్జీ ఫస్ట్ రష్యా పర్యటన, మోదీ రష్యా పర్యటన అండ్ ఆస్ట్రియా పర్యటన కీలకమైన పరిణామాలు ఇవి రెండు కూడా. సరే, మొన్న మనం రష్యా పర్యటనకి ముందు మనము గత వారం గ్లోబల్ రౌండప్ లో డిస్కస్ చేశాము. ఇప్పుడు పర్యటన అయిపోయిన తరువాత మోదీ రష్యా పర్యటన నుంచి ఎటువంటి మెసేజ్ ని ప్రపంచానికి ఇచ్చారు అనేది ఒక కీలకమైన అంశం. సో ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి ఒకవైపు వెస్టర్న్ బ్లాక్ అంతా ఒకవైపు ఉన్న టైంలో రష్యాకి మోదీ వెళ్ళడము ఇది కీలకమైన అంశము. ఇది ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తున్నటువంటి డెవలప్మెంట్స్ ఇవి. ఫస్ట్ రష్యా పర్యటనని ఈవెన్ ఎరిక్ గార్సెట్టి, ఎవరైతే అమెరికన్ అంబాసిడర్ భారతదేశానికి సంబంధించి ఉన్నారో, ఆయన ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఈ మన ఇద్దరి మధ్య, అమెరికాకి ఇండియాకి మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించి ఆయన కోట్ చేస్తూ మాట్లాడారు. అఫ్ కోర్స్ దానికి మన భారత విదేశీ వ్యవహారాల శాఖ కూడా చాలా స్పష్టంగానే బదులిచ్చింది. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్పండి. అండ్ రష్యాకి మోదీ వెళ్ళిన నేపథ్యం ఏంటి, అండ్ వెళ్ళిన ఈ పర్యటన గురించి ప్రపంచ దేశాలు ఏమనుకుంటున్నాయి, గ్లోబల్ మీడియా ఏం చెబుతోంది, అండ్ ఆస్ట్రియా విజిట్ గురించి తర్వాత మాట్లాడదాం. మోదీ గారి పర్యటన రష్యాకి వెళ్ళడం అన్నది ఇది మొట్టమొదటి సంకేతం ఏంటంటే మా స్ట్రాటజిక్ అటానమీ మేము మెయింటైన్ చేస్తాము అని చెప్తున్నాం మనం ప్రపంచానికి. అంటే మేము ఎవరి ప్రలోభాలకో ఎవరి ఒత్తిళ్లకో లొంగేది లేదు. మా ఇంట్రెస్ట్స్, మా ఉపలబ్ధి, మాకేం కావాలో దాని దృష్ట్యా మా దేశాని కోసం ఉండవలసినటువంటి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో దాని ఆధారంగా మేము ప్రవర్తిస్తాము. ఎవరి ఒత్తిళ్లకు మేము లొంగము అన్నటువంటి ఒక స్పష్టమైన మెసేజ్ ఈ విజిట్ అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే అదే రోజు అమెరికాలో నేటో సమ్మిట్ జరుగుతుంది. నేటో అన్న కూటమి తయారైందే సోవియట్ యూనియన్ వ్యతిరేకంగా. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత ఇప్పుడు రష్యా మీద వాళ్ళ దృష్టి అంతా సారించారు. అటువంటిది వాళ్ళ శత్రు దేశమైనటువంటి రష్యాకి మోదీ గారు వెళ్ళడం అన్నది ఇది ఒక చాలా పవర్ఫుల్ మెసేజ్. మేము మీతోటి సత్సంబంధాలు పెట్టుకున్నా రష్యాతో మాకున్నటువంటి సంబంధాలని మేము మెరుగుపరుస్తాము, దాని యొక్క స్థానం దానికి ఉన్నది అని చెప్పి ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చాం మనం. అది మొట్టమొదటి మెసేజింగ్. రెండవది, మనకు స్ట్రాటజిక్గా ఇప్పటికి కూడా మనకు రష్యా నుంచే చాలా మనకు ఆయుధ సామాగ్రి అక్కడి నుంచి కొనుక్కుంటున్నాం. మనం అక్కడి నుంచి కొనుక్కుంటున్న సామాగ్రిలో కొంత మనం ఆత్మనిర్భరత దృష్ట్యా కొంత మనం మార్చుకోగలిగాం. కానీ ఇప్పటికి కూడా రమారమి 50-60% దాకా మేజర్ మన కొనుగోళ్ళన్నీ కూడా రష్యా నుంచే ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అడ్మిరల్ గోర్ష్కోవ్, ఏదైతే మనం ఐఎన్ఎస్ విక్రమాదిత్య అంటామో అది కానీ, లేదా సుకోయిస్ కానీ, లేదా మన MiG-29 కానీ, MiG-21 ఆఫ్ కోర్స్ ఇంకా ఉన్నాయి. అవి బహుశా తొందరగా దాన్ని రిటైర్ చేస్తారు. అలాగే చాలా ఫీల్డ్ గన్స్ కావచ్చు, ట్యాంకులు కావచ్చు, ఆఖరికి మన బ్రహ్మోస్ కావచ్చు, ఇటువంటివి ఎన్నో అంశాల్లో S-400 కొంటున్నాం వాళ్ళ దగ్గర. మనకు వాళ్ళ మీద డిపెండెన్సీ అనేది చాలా పెద్దగా ఉన్నది. అది తగ్గేటువంటి సూచనలు మనకు కనిపించట్లేదు. ఈ సమయంలో మనకు చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ రేపటి రోజు యుద్ధం వస్తే రష్యా ఎలా మనతో ప్రవర్తిస్తుంది అన్నది ఒక ప్రశ్నార్థకంగానే ఉన్నది. ఎందుకంటే ఈరోజు రష్యా చైనా మీద ఆధారపడితేనే కానీ వాళ్ళ ఎకానమీ ముందుకు తీసుకువెళ్ళలేరు, యుక్రెయిన్తో యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి. మరి ఇటువంటప్పుడు వాళ్ళు తటస్థంగా ఉంటే కనుక మనకు చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఆ యొక్క రిలేషన్షిప్ని కూడా మళ్ళీ మనం పునర్సమీక్షించుకొని వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అష్యూరెన్స్ వస్తాయో చెక్ చేయవలసిన ఆవశ్యకత కూడా మన మీద ఉన్నది. కాబట్టి ఆ అంశం మీద రెండోసారి వెళ్ళాం మనం. మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, మనకు యుద్ధానికి సంబంధించినటువంటి కొనుగోళ్లకు సంబంధించి వాళ్ళు మనకు ఎటువంటి భరోసా ఇస్తారు అని అది కూడా చెక్ చేయడానికి వెళ్ళాం. జయశంకర్ గారు వెళ్ళారు, అజిత్ దోవల్ గారు కూడా వెళ్ళారు అక్కడ. అది అర్థం చేసుకోవాలి. అందుకని ఇవన్నీ స్ట్రాటజిక్గా మనకి ఏది ఇంపార్టెంటో అవి చెక్ చేసుకోవడానికి వెళ్ళాం. మూడవది, మనము రష్యాకు వెళ్ళి వ్లాడిమిర్ పుటిన్ ముందర కూర్చుని ప్రపంచమంతా చూస్తూ ఉండగా మోదీ గారు చాలా స్పష్టంగా యుద్ధాలు మానాలి, మీరు చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలి, యునైటెడ్ నేషన్స్ చార్టర్ని గౌరవించాలి, దేశ సరిహద్దులను గౌరవించాలి, చిన్నపిల్లలు చనిపోతే కనుక మనకు చాలా దుఃఖం వేస్తుంది అంటూ ఇవన్నీ కూడాను డైరెక్ట్గా పుటిన్ మొహం మీద చెప్పినటువంటి వ్యక్తి ఎవరు లేరు. దేశాధినేతలు పక్కన పెడదాం, ఆయన డైరెక్ట్గా ఆయన నిలదీసి చెప్పినటువంటి వ్యక్తి బహుశా ఎవరు లేరు. ఆ ధైర్యం ఆయనకు ఉన్నది. అంటే మనకు మిత్రత్వం ఒక వైపు ఉన్నా కానీ కూడా మన ఆలోచన దృక్పథం, మనం ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి శాంతి కోరుకుంటామో దానికి సంబంధించినటువంటి మన స్టాండ్లో ఎటువంటి మార్పు లేదు.
అది పుటిన్ మొహం మీద కూడా చెప్పడానికి మనకు వెనకాడం అన్నటువంటి ఈ మెసేజ్ ఒకటి. ఇటువంటి ఒక 4-5 మెసేజ్లు మనం స్పష్టంగా ఇచ్చాము. అలాగే మనకు మోదీ గారు ఇంకొక చాలా కీలకమైన స్టేట్మెంట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే, మేము ఇక్కడ రష్యా నుంచి చమురు కొనుక్కుంటున్నందువల్ల ప్రపంచమంతా కూడా లాభపడిన దానివల్ల మేము కనుక రష్యా నుంచి చమురు కొనుక్కోకపోతే ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం రేట్స్ చాలా గణనీయంగా పెరిగిపోయి చాలా పేదరికము, చాలా ప్రపంచమంతా కూడాను చాలా సఫర్ అయ్యేది, చాలా కష్టపడేవాళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడాను వెస్ట్ వాళ్ళ మీద వేసినటువంటి శాంక్షన్స్ని మేము తిరస్కరిస్తున్నాము, మా అటానమీ మెయింటైన్ చేస్తున్నామని చెప్పినటువంటి సందేశం కింద మనం భావించాలి. కాబట్టి ఇది ఒక చాలా స్ట్రాటజిక్ విజిట్. ఇది మనం ఆల్మోస్ట్ ఇప్పుడు 22nd సమ్మిట్, ఇది 22 ఏళ్లుగా ఒక సంవత్సరం వాళ్ళ రాష్ట్రపతి ఇక్కడ వస్తే ఇంకో సంవత్సరం మన ప్రధాని అక్కడ వెళ్ళడం అన్నది మనకు ఆనవాయితీ ఉండింది. అది అన్ఫార్చునేట్లీ కరోనా దృష్ట్యా ఇవి జరగలేదు. లాస్ట్ ఐ థింక్ 2019లోనో ఎప్పుడో వెళ్ళడం జరిగింది. దాని తర్వాత 20 నుంచి కరోనా వచ్చింది, తర్వాత వాళ్ళ యుద్ధం మొదలైంది. కాబట్టి దాన్ని పునర్స్థాపించడం అనేది జరిగింది. అది వ్లాడిమిర్ పుటిన్ భారతదేశానికి G20 అప్పుడు రాలేదైనా, SCO సమ్మిట్ అప్పుడు కూడా మనం దాన్ని డౌన్గ్రేడ్ చేసి మనం ఆన్లైన్ పెట్టాము, అప్పుడు కూడా ఆయన రాలేదు. కాబట్టి భారతదేశానికి ఆయన రావాల్సినటువంటి ఇది కూడాను మనం ఒక ఏమంటారు వెసులుబాటు కలిగిస్తున్నాము. వచ్చే సంవత్సరం ఆయన తప్పకుండా భారతదేశానికి వచ్చి తీరుతారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్నేషనల్గా మనం చాలా స్పష్టమైనటువంటి వైఖరి మనం చూపించాము. సరే, అమెరికా వాళ్ళు ఏమి ఇచ్చారంటే, మేము ప్రైవేట్గా భారతదేశానికి చెప్తున్నాము, మీరు రష్యాకి దగ్గరగా వెళ్ళడం అనేది మాకు నచ్చట్లేదు అని మేము చెప్పాము, ప్రైవేట్గా చెప్పాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ప్రైవేట్గా చెప్తే కనుక మరి పబ్లిక్గా ఎందుకు చెప్తున్నారు? మీరు ప్రైవేట్గా చెప్పామని ఎందుకు చెప్పాలి? మరి అదేదో మేము చూసుకుంటామని చెప్పుండొచ్చు కదా. అది సో వాళ్ళ హిపోక్రసీ అనేది అర్థమవుతుంది. మ్యాక్సిమం హిపోక్రసీ మనకి ఎక్కడ కనిపించిందంటే, ఎరిక్ గార్సెట్టి అమెరికన్ అంబాసిడర్ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన చాలా సున్నితంగా మన మీద ఒక విధమైనటువంటి ధమ్కీ ఇచ్చాడు. ఆయన ఒక విధమైనటువంటి మనకు వార్నింగ్ ఇచ్చాడు. ఆయన స్ట్రాటజిక్, మీరేమో ఇటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మీరేదో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని అనుకుంటున్నారో అవేం ఉండవు. ఆ సమయంలో మీరు కనుక రష్యా లాంటి దేశం మీద మీరు కనుక నమ్మకం పెట్టుకుంటే మీరు నష్టపోతారు. అమెరికాకు భారతదేశానికి చాలా మంచి మైత్రి ఉన్నది, చాలా విస్తారంగా ఎన్నో అంశాలలో మైత్రి ఉన్నది, కానీ ఇంకా అంత దీర్ఘంగా లేదు, ఇంకా అంత డెప్త్ లేదు అని చెప్పడం జరిగింది. అది అంటే మా దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి, మాకు అవసరమైతే మీకు వ్యతిరేకంగా వెళ్తాం మేము అని కూడా బెదిరిస్తున్నాడు ఆయన. సో దానికి మన రెస్పాన్స్ వచ్చేసి మా స్ట్రాటజిక్ అటానమీ మెయింటైన్ చేస్తాం, మీరు ఏమనుకుంటారో అనుకోండి అని మనకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది ఒక డిప్లొమాట్, అంటే వాళ్ళ వైట్ హౌస్ కానీ వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ దగ్గర నుంచి కానీ స్టేట్మెంట్ రాకుండా అంబాసిడర్ చెప్పించడం అన్నది చూసాం మనం. అతనికి నిజంగా దీని గురించి ఏం అవగాహన లేదని ఆయన అనుకోవాలి. ఎంత హిపోక్రసీ అర్థం చేసుకోవాలి. మీరేమో భారతదేశానికి వ్యతిరేకంగా ఇన్ని 60-70 సంవత్సరాలు పాకిస్తాన్ సమర్థించు వచ్చారు కదా మీరు. మరి అట్లాంటప్పుడు దగ్గర మేము వెళ్ళాల్సిన ఆవశ్యకత మాకేమున్నది? అలాగే మీరు మా శత్రువు అయినటువంటి చైనాని మీరు అంత పెద్ద దేశంగా తయారు చేసింది మీరే కదా, వాళ్ళకంత ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి టెక్నాలజీ ఇచ్చి చేసింది మీరే. కాబట్టి మేము మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? అతను ఏమన్నాడంటే ఇవన్నీ మారుతుంటాయి ఆ యుద్ధ సమయంలో అన్నాడు. మారింది మీరు, మీ మిత్రులు అన్న వాళ్ళందరూ మీ వల్ల చాలా నష్టపోయారు. పాకిస్తాన్ మీ మీద భరోసాతోటి భారతదేశం యుద్ధం చేసింది. ఎప్పుడైతే మీ ఫ్లీట్ వెనక్కి వెళ్ళిపోయిందో అప్పుడు మన సైన్యం వెళ్ళి వాళ్ళని ఊచకోత కోసి వచ్చారు. కాబట్టి మిమ్మల్ని నమ్ముకున్నవాడు ఎవడో బతకలేదు. కాబట్టి మీరు మాకు లెక్చర్ ఇచ్చేంత స్థితిలో మీరు లేరు. మా బాగేంటో, మా అవసరాలు ఏంటో మేము చూసుకుంటామని చాలా స్పష్టంగా మనం వాళ్ళకి మెసేజ్ ఇవ్వడం జరిగింది. సరే, అమెరికా యొక్క వాళ్ళ గుండాగర్ది, వాళ్ళు ప్రపంచంలో మేమే ఏం చెప్తే అదే సత్యం అన్నటువంటి భావజాలం వాళ్ళది ఎలాగ ఉంటుంది. అది మన అటానమీ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం. అందుకని మోదీ గారి విజిట్ చాలా అద్భుతమైన విజిట్. ఇది పైపెచ్చు ఆస్ట్రియాకి వెళ్ళొచ్చారు. ఆస్ట్రియా మనకు యూరోప్కి గేట్వే లాంటి ప్రాంతం మనకు. అలాగే ఆయన చూస్తే కనుక ఇటలీ కానీ, గ్రీస్ కానీ, ఆస్ట్రియా కానీ వీటన్నిటిని కూడా మనం మిత్రత్వం పెంచుకునే దిశగా ఉన్నాం మనము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.